హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ తీపికి చేదు చెల్లుకు చెల్లు. ఈ కథను రచించిన వారు ఎడ్ల ఆదిలక్ష్మమ్మ గారు. కుంభాల పూర్ణం అనే ఓ మోస్తరు గ్రామంలో అనంతుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు తెలివైన వాడే కానీ వట్టి బద్ధకస్తుడు. పైగా తన తెలివితేటలతో సులభంగా డబ్బు సంపాదించగలన్న అతిశయం కలవాడు. దాంతో ఎప్పుడూ పోచికలు కబుర్లు చెప్పుకుంటూ తన తెలివి సామర్థ్యాల గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవాడు. వాడికున్నదల్లా ఒక్క తాతే. తాత వాడిని మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. క్రమంగా అనంతుడు ప్రతిదానికి పందాలు కట్టడానికి అలవాటు పడ్డాడు. మొదట్లో 1-2 సార్లు పందాలు గెలిచి డబ్బు సంపాదించడంలో అదే వృత్తిగా చేపట్టి ధనవంతుడైపోవాలని కలలు కనేవాడు. అది మంచి వాడిని కాదని, కష్టపడి బతకడం మంచిదని తాత ఎంత చెప్పినా చెవిన పెట్టేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు మిత్రులతో మణుగు జిలేబీ అరగంటలో తినేస్తానని 10 వరహాలకు పందెం కాశాడు అనంతుడు. మిత్రులు సై అనడంతో పందెం మొదలైంది. మణుగు తాజా జిలేబీ అనంతుడు ఎదురుగా పెట్టారు. తీయటి జిలేబీని ఏకబిగిన తినసాగాడు అనంతుడు. మొదట బాగానే ఉన్నా ఆ తీయదనానికి మొహం మొత్తసాగింది. ఒక ప్రక్క సమయం అయిపోతోంది. దాంతో అనంతుడు జిలేబీని రసం పిండి ముద్దగా చేసి తీయటి ముద్దను గబగబా నోట్లో కుక్కుకొని తినేశాడు. ఆ పైన బెల్లం పానకాన్ని రసాన్ని గటగటా తాగేసి బంధం గెలిచాడు. అనుకున్న ప్రకారం మిత్రులంతనికి 10 వరహాలు ఇచ్చేశారు. అయితే ఆ రాత్రికి అనంతుడు కడుపు నొప్పి విరోచనాలు పట్టుకున్నాయి. రాత్రంతా కడుపు ఈడ్చుకుని కొట్టుకునేసరికి తెల్లవారేసరికల్లా అనంతుడు తోటకొరకాళ్ళ వేలాడబడిపోయాడు. వాడి తాత కంగారు పడి ఆచారిని పిలుచుకొచ్చాడు. ఆచారి పరీక్షించి ఏవో కొన్ని ఆకులు నూరి చేదు ముద్దదొకదాన్ని అనంతుడి చేతికిచ్చి తినమన్నాడు. అది సరిగ్గా అనంతుడు పందెం కోసం తిన్న జిలేబీ ముద్దంతే ఉంది. ఆ చేదుకి నాలుక తెగి పడుతున్నంత పసవగా ఏడుపు మొహంతో అనంతుడు ఆ ముద్దని తిన్నాడు. తర్వాత ఆచారి మరేవో చెట్టు బెరళ్ళు నూరి రసం పిండి కాషాయం ఇచ్చి తాగమన్నాడు. అది అనంతుడు పందెం కోసం తాగిన జిలేబీ రసమంతే ఉంది. కానీ అది తీయగా ఉంటే ఇది కటిక చేదుగా ఉంది. ఈసారి నిజంగానే ఏడ్చేశాడు అనంతుడు. అయినా తాత బలవంతం మీద అనారోగ్యపు బాధ తట్టుకోలేక కళ్ళు మూసుకుని కాషాయం తాగేశాడు. ఆ వైద్యం వరుసగా 3 పూట్లా నడిచింది. ఆచారి వైద్యం చేసినందుకు గాను 10 వరహాలు వసూలు చేసుకుపోయాడు. అనంతుడు నిలువు గుడ్లేసుకుని చూశాడు. వాణ్ణి చూసి తాత నవ్వుతూ, చూసావురా అనంత, మనం చేసిన ప్రతి పనికి ఫలితం అనుభవిస్తాం. నువ్వు జిలేబీ ముద్ద చేసి తిన్నావు, రసం పిండి తాగావు, పందెం గెలిచి నువ్వు సంపాదించిన 10 వరహాలు వైద్యం చేసి ఆచారి పట్టుకుపోయాడు. వేరసి చేదు ఆకుల ముద్ద, పసరు కాషాయపు చేదు నీకు మిగిలిపోయింది. తీపి జిలేబీకి ఇది చెల్లుకు చెల్లనమాట. ఇప్పటికైనా జులాయి పనులు మాని కష్టపడి పని చేసుకో, జీవితం సుఖంగా గడుస్తుంది. నా మాట వినరా అన్నాడు అనునయంగా. అనంతుడికి సత్యం బోధపడినట్లయింది. వింటాను తాత, పెద్దల మాట సద్ది మూట, అందుకే అంటారు కాబోలు అన్నాడు స్థిరంగా. ఆనాటి నుండి అనంతుడు బద్ధకం వదిల్చుకుని కష్టపడి పనిచేసి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతుడు బుద్ధి మారినందుకు అతడి తాత గుంబనంగా నవ్వుతూ మీసాలు సవరించుకున్నాడు. ఆచారితో కలిసి తను వేసిన పథకం పారినందుకు. పసిపాప నేర్పిన పాఠం. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. సీతారామయ్య ఒక చిన్న రైతుకారు. 3 ఎకరాల మాగాణ్ణి సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రభుత్వం రైతుకు ఉచిత విద్యుత్ సరఫరాను రాత్రులు మాత్రమే ఇచ్చేది. ఓ రాత్రి సీతారామయ్య పొలానికి నీరు తోడుకోవడానికని మోటారు వేసుకుపోతే విద్యుద్ఘాతం తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి హఠాత్ మరణంతో కుటుంబపు బరువు బాధ్యతలు కొడుకు రాఘవ మీద పడ్డాయి. రాఘవ పై తరగతిలో చేరాలనుకుంటున్నంతలోనే ఈ దుర్ఘటన సంభవించింది. తండ్రి అకాల మరణంతో కృంగిపోయిన తల్లి, పెళ్ళిడుకొచ్చిన అక్క, అనారోగ్యంతో బాధపడి వయసు మండిన నానమ్మ అతని మీద ఆధారపడి ఉన్నారు. ఒక పక్క కుటుంబ బాధ్యత, మరో పక్క అప్పుల బాధను. చదువుకి అంతటితో స్వస్తి చెప్పి వ్యవసాయం చేపట్టక తప్పలేదు రాఘవ్కు. 1 ఎకరం నేల అమ్మేసి అప్పులు తీర్చేశాడు. మిగతా భూమిని సాగు చేయనారంభించాడు. అయితే ఒక పక్క అలవాటు లేని పని, ఇంకో పక్క ప్రకృతి వైపరీత్యాలు. వ్యవసాయం కలిసి రాలేదు అతనికి. 1 ఏడు వర్షాభావం వల్ల పంట పండకపోతే మరో సంవత్సరం పండిన పంట కాస్త వరదల పాలయ్యేది. ఇంకో ఏడు నకిలీ విత్తనాల కారణంగా అసలు మొలకలే రాలేదు. కల్తీ కలిసిన ఎరువులు, పురుగుల మందు మరో సంవత్సరం పంట నష్టానికి హేతువయ్యాయి. 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రాఘవ్ ఎంత కష్టించి పనిచేసినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రాను వ్యవసాయం చేయడం కష్టమైపోయింది. మరో పక్క రుణదాతల వేధింపులు భరించలేని విధంగా తయారయ్యాయి. నిస్సహాయతతో ఉక్కిరిబిక్కిరైపోయాడు రాఘవ.
ప్రభుత్వం నుండి కూడా తగు సహాయం ఏది అందకపోవడంతో నిరాశ పేరుకుపోయింది అతనిలో. చివరికి జీవితం పైన విరక్తి చెంది ఇతర రైతుల్లాగే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాఘవ్ తన గ్రామానికి కాస్త దూరంలో ఉన్న సముద్రం వద్దకు బయలుదేరాడు. సముద్రానికి చేరువలో ఒక బేస్తవాడుంది. ఆ వాడ మీదుగా వెళ్తున్న అతడికి ఒక దృశ్యం కనిపించింది. ఓ మట్టి ఇంటి అరుగు ఎత్తుగా ఉంది. ఆ అరుగుపై ఒక పసిపాప బోసి మొలతో కష్టం మీద లేచి నిలబడి తప్పటడుగులు వేస్తూ కింద పడిపోతోంది. మళ్ళీ పైకి లేచి నడవడానికి ప్రయత్నిస్తోంది. ప్రయత్నించిన ప్రతిసారి పడిపోతూ ఉన్నా మారడం లేదు. పడ్డప్పుడు దెబ్బ గట్టిగా తగిలితే ఏడుస్తోంది. అలాగని తన ప్రయత్నం విడవక మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. రాఘవ ఆగిపోయి ఆ అపురూప దృశ్యాన్ని చిత్రంగా తిలకిస్తూ ఉండిపోయాడు. పడుతుందని, దెబ్బ తగులుతుందని తెలిసి మళ్ళీ ఇష్టపడి ప్రయత్నిస్తుంది పిచ్చి పిల్ల. నడవడానికి ఆ చంటిదానికి అంత ఆతృత ఎందుకు అనుకున్నాడు విస్తుపోతూ. అతనికి తెలియకుండానే ఆ పలుకులు బయటికే వెలువడ్డాయి. పడిపోతుందని భయపడి ప్రయత్నమే చేయకపోతే ఆ పిల్ల నడక నేర్చుకునేదెలా బాబు? మనిషికి ఓర్పు పట్టుదల అలవడేది ఆ వయసు నుంచే కదా అన్న పలుకులు వినపచ్చటంతో ఉలిక్కిపడి చూశాడు రాఘవ. ఎప్పుడు వచ్చాడో వల భుజాన వేసుకుని తన పక్కన నుంచుని ఉన్న ఒక ముసలి జాలరి కనిపించాడు. అంతవరకు అతన్ని గమనించనే లేదు తాను. అవును బాబు, పసివాళ్లను దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా లేచి నిల్చోవాలని నడవాలని చేసే ప్రయత్నంలో గొప్ప బ్రతుకు సూత్రం నిండి ఉంది మళ్ళీ అన్నాడతను నవ్వుతూ. పట్టుదలతో ప్రయత్నించినదే ఫలం దక్కదు. కష్టాలకు వెరిచి పిరికితనంతో పారిపోతే జీవితంలో ఏదీ సాధించలేం. అతని పలుకులో ఏదో సత్యం తొంగి చూస్తుంటే సాలోచనగా జాలరి ముడతలు పడ్డ వదనంలోకి చూశాడు రాఘవ. అంతెందుకు, సముద్రంలో ఎగిసిపడుతున్న ఆ కెరటాలని తీసుకో. ఒడ్డుకి చేరుకోవాలని రేయింబవళ్ళు తెగ ఊళ్ళూరుతూ ఉంటాయి. కానీ ఒడ్డుకు చేరుకోకుండానే మధ్యలోనే విరిగి తిరిగి నీటిలో ఒరిలిపోతాయి. అలాగని అవి తమ ప్రయత్నాన్ని మానుతున్నాయా? రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తూనే ఉన్నాయి అన్నాడు ముసలి జాలరి. మనిషి జీవితము అంతే బాబు. కష్టాలకు వెరిచి చతికిలబడిపోతే ఇక ముందుకు సాగేది ఎలా చెప్పు? వేదాంతం చెప్తున్నాననుకోకు, నగ్న సత్యమిది. ముందుకు సాగిపోయాడు జాలరి. నిజమే, పసిపాపల నుండి సముద్ర కెరటాల నుండి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపించింది రాఘవకు. హఠాత్తుగా జ్ఞానోదయమైంది అతనికి. తీరని కష్టాల మూలంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి నా దారి నేను చూసుకోవాలనుకున్నానే కానీ నన్నే నమ్ముకున్న నా వారి గురించి ఆలోచించనే లేదు నేను. నాకంటే స్వార్థపరుడు మరొకడుండడు అనుకున్నాడు రాఘవ తన తప్పు గ్రహిస్తూ. ఆ పసిపాప నేర్పిన పాఠంతో కొత్తగా ఏర్పడ్డ ఆత్మవిశ్వాసంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకుని వెనుదిరిగి ఇంటి మొహం పట్టాడు. మతిమరుపు మనిషి. ఈ కథను రచించిన వారు ప్రతాప్ రవిశంకర్ గారు. రామగోవింద మతిమరుపు గురించి ఆ ఊర్లో అందరికీ తెలుసు. అతడికి మతిమరుపు బాగా ఎక్కువ. భర్త మతిమరుపు గురించి భార్య సీతమ్మకు పెళ్ళైన తర్వాత కానీ తెలిసి రాలేదు. సీతమ్మ పెళ్ళై కాపురానికి వచ్చిన కొత్తలో పంట నూర్పిడి చేసి ధాన్యాన్ని బండి మీద వేసుకుని అమ్మకానికి పట్నం వెళ్ళాడు రామగోవింద. ధాన్యాన్ని అమ్మి డబ్బు తీసుకోవటం మర్చిపోయి ఇంటికి వచ్చాడు. సీతమ్మ నెత్తి నోరు కొట్టుకుంది. ఓసారి కార్తీక మాసంలో రామగోవింద దగ్గరలోనే ఉన్న నది వద్దకు స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత పంచకు బదులుగా ఎవరితో చీరను పంచలా కట్టుకుని ఇంటికి వచ్చాడు. ఊర్లో వారంతా రామగోవిందను చూసి పకపకా నవ్వారు. సీతమ్మకు దాంతో తల కొట్టేసినంత పనైంది. రామగోవిందకు బాలాజీ అనే తమ్ముడున్నాడు. అతడికి పెళ్లి కుదిరింది. ఆ సమయంలో రామగోవిందకు జబ్బు చేసింది. తన జబ్బు త్వరగా నయమైంది. మొక్కు తీర్చుకోవడానికి తనకు తోడుగా తమ్ముడు బాలాజీని వెంట పెట్టుకుని తిరుపతికి వెళ్ళాడు. తీరా తిరుపతికి వెళ్ళాక తన మొక్కు విషయం మర్చిపోయి దగ్గరుండి తమ్ముడికి గుండు చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. రామగోవింద చేసిన పనికి అంతా చివాట్లు పెట్టారు. సీతమ్మ భర్త మతిమరుపుతనాన్ని పోగొట్టాలని వైద్యులను సంప్రదించింది. రకరకాల మందులను అతడి చేత తినిపించింది. అయినా ఫలితం కనబడలేదు. అతనికి మధ్యాహ్న భోజనం తను ఏమి తిన్నాడో సాయంత్రానికి గుర్తుండేది కాదు. బాగా తెలిసిన వారు అతడు భోజనం గురించి అడిగి ఆట పట్టించేవారు. ఒకసారి భార్య సీతమ్మ పుట్టింటికి వెళ్ళి 5 రోజుల వరకు తిరిగి రాలేదు. రామగోవింద తను భోజనం చేసిన మాట మర్చిపోయి ఒక రోజులో 5 సార్లు భోజనం చేశాడు. సీతమ్మ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బియ్యం పప్పు దినుసులు అయిపోయాయి. ఆ రోజు నుంచి సీతమ్మ ఎక్కడికి వెళ్ళినా భర్తను వెంట పెట్టుకుని వెళ్ళడం మొదలుపెట్టింది. సీతమ్మ అన్న మల్లేశం ఓసారి వారిని చూడటానికి వచ్చాడు. 3 రోజులు ఉండి వెళ్ళపోయే ముందు తనకు నది స్నానం చేయాలని ఉందని చెప్పాడు. రామగోవింద బామర్దిని తీసుకుని నదికి వెళ్ళాడు. నది ఒడ్డున కొంతమంది పిల్లలు పశువులను మేపుతూ ఆడుకుంటూ ఉన్నారు. బట్టలను ఒడ్డున ఉంచి
వాటిని చూడమని రామగోవిందకు చెప్పి మల్లేశం నదిలోకి దిగాడు. రామగోవింద దృష్టి అంతా పిల్లలు ఆడుతున్న ఆట మీదే ఉంది. మల్లేశం నదిలో ఈత కొడుతున్నాడు. కొంత సమయం గడిచినాక రామగోవింద బామర్ది విషయం మర్చిపోయి ఒక్కడే ఇంటికి తిరిగి వెళ్ళాడు. సీతమ్మ మల్లేశం గురించి అడిగిన తర్వాత మరలా నది దగ్గరికి పరుగు తీశాడు. రామగోవింద నది దగ్గరికి వెళ్ళేసరికి ఒడ్డున మల్లేశం బట్టలు లేవు. పశువులను కాస్తున్న పిల్లలు లేరు. ఎవరో బట్టలను ఎత్తుకుపోయారు. దశమూలతో బయటకు రాలేక మల్లేశం నదిలోనే ఉండిపోయాడు. మరలా ఇంటికి తిరిగి వచ్చి రామగోవిందం బట్టలను తీసుకుని వెళ్లే వరకు మల్లేశం నీళ్లలోనే ఉన్నాడు. భర్త చేసిన పనికి సీతమ్మ నొచ్చుకొని అన్నకు క్షమాపణ చెప్పుకుంది. ఇంత జరుగుతున్న రామగోవింద తన మతిమరుపు గురించి అంతగా పట్టించుకునేవాడే కాదు. ఒకరోజు రామగోవింద పక్క ఇంట్లో ఉంటున్న వాళ్ళ పక్క ఊరిలో జరుగుతున్న తిరునాళ్ళు గురించి మాట్లాడుకోవడం విన్నాడు. అతనికి కూడా తిరునాళ్ళకు వెళ్లాలనే కోరిక కలిగింది. తన తిరునాళ్ళకు వెళ్తున్నట్టు భార్యకి చెప్పినప్పుడు అతడి 5 ఏళ్ల కొడుకు తనని కూడా తిరునాళ్ళకి తీసుకెళ్లమని మారం చేశాడు. ఇక చేసేది లేక రామగోవింద కొడుకుతో కలిసి తిరునాళ్ళకు బయలుదేరాడు. పిల్లాన్ని మర్చిపోకుండా ఉండటానికి వాడి చేతికి ఒక తాడు కట్టి భర్త చేతికిచ్చింది సీతమ్మ. కొడుకును భుజం మీద కూర్చోబెట్టుకొని ఇల్లు వదిలాడు రామగోవింద. అయితే తిరునాళ్ళు జరిగే పక్క ఊర్లో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయని, తినుబండారాలు కొని తీసుకురావద్దని భర్త బయలుదేరే ముందే 1కి 2 సార్లు గట్టిగా చెప్పింది సీతమ్మ. అతడు సరేనన్నాడు. సాయంత్రం వరకు తిరునాళ్ళు చూసి చీకటి పడుతున్న వేళకు ఇల్లు చేరాడు రామగోవింద. తలుపు తీసి ఎదురుగా నిలబడి ఉన్న భర్తను చూసి పెద్దగా అరిచింది సీతమ్మ. అలా అరవకు, నేను నీ భర్తను, కాకపోతే తిరునాళ్ళు తిరిగి దుమ్ము కొట్టుకున్నానంతే అని నవ్వాడు రామగోవింద. పిల్లవాడు ఎక్కడా అని అడిగింది సీతమ్మ నోరు పెగిల్చుకుని. ఆ జనసముద్రం మన పిల్లాడిని జాగ్రత్తగా ఇల్లు చేర్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది అని చేతిలో ఉన్న తాడును వదిలి భుజం మీద అప్పటి వరకు మోస్తున్న బరువుని కిందకి దించాడు. అలా దించగానే ఒక్క గింతతో బయటికి పరుగు తీసింది ఆ పెద్ద కోతి. పిల్లాడిని తిరునాళ్ళు వదిలిపెట్టి పెద్ద కోతిని మోసుకొచ్చినందుకు సీతమ్మ విరుచుకుని పడిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.